హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అమర్ అక్బర్ యాంటోనీ కాన్సెప్ట్ టీజర్ విడుదల. ఈ సినిమా విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. మాస్ మహారాజా రవితేజ దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో రూపొందుతున్న అమర్ అక్బర్ యాంటోనీ మినీ టీజర్ ను పివోట్ పేరుతో మైత్రి సంస్థ విడుదల చేసింది. దీని తాలూకు అప్డేట్ నిన్నే ప్రకటించారు కాబట్టి తమ హీరో ఎలా ఉంటాడా అనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది. ఇక టీజర్ విషయానికి వస్తే నిమిషం లోపే ఉన్న ఈ వీడియోలో రవితేజను 3 సార్లు వేరువేరు గెటప్స్ లో చూపించారు. 3 వేరియేషన్స్ సీరియస్ గా ఉండటం గమనార్హం. ఆలోచిస్తూ వెతుకుతూ మదన పడుతూ ఇలా 3 విభిన్న భావాలతో రవితేజను ఇందులో చూపించారు. అమర్ కాషాయ రంగు దుస్తుల్లో ఓ మూల కూర్చొని దిగాలుగా చూస్తుంటే అక్బర్ భవనంలో నుంచి బైనాక్యులర్ తో చూస్తూ కనిపించారు. యాంటోనీ స్టైల్ గా జీన్స్ టీషర్ట్ వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూపించారు. కానీ అన్ని గెటప్స్ ఒకేలా ఉండడం చూస్తుంటే అమర్ అక్బర్ యాంటోనీలు ఒక్కరా లేక ముగ్గురా అనే సస్పెన్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. దానికి తోడు టీజర్ మొదట్లో గుడ్లగూబును చూపించడం కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. రవితేజను తప్ప హీరోయిన్ తో సహా ఇంకెవరిని ఇందులో రివీల్ చేయలేదు. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన టార్గెట్ తో దర్శకుడు శ్రీను వైట్ల దీన్ని రూపొందిస్తున్నాడు. గత 3 సినిమాల చేదు ఫలితాల నుంచి బయటపడేలా పక్కా స్క్రిప్ట్ తో రవితేజను మెప్పించాడనే టాక్ అయితే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో ఫెయిల్యూర్ లేదు. నీ కోసం, వెంకీ, దుబాయ్ సీను 3 హ్యాట్రిక్ హిట్స్ అయ్యాయి. ఇది 4వది. సో తనకు ఫ్లాప్ ఇవ్వని దర్శకుడిగా ప్లస్ హీరోగా మొదటి బ్రేక్ ఇచ్చిన మిత్రుడిగా శ్రీను వైట్ల మీద చాలా సాఫ్ట్ కార్నర్ తో రవితేజ ఈ ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. కాకపోతే శ్రీను ట్రాక్ రికార్డ్, హీరోయిన్ ఇలియానా చాలా కాలం క్రితమే తెరమరుగు కావడం లాంటి కారణాలు కొంత ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పివోట్ లో చాలా ప్రత్యేకంగా చెప్పుకునే వైవిధ్యం ఏదీ లేకపోవడం కూడా కొంత మైనస్ గా మారే అవకాశం ఉంది. సో రవితేజ, శ్రీను వైట్ల, ఇలియానా ఈ ముగ్గురికి అవసరమైన హిట్ ని అమర్ అక్బర్ యాంటోనీలు ఇస్తారో లేదో వేచి చూడాలి. విడుదల తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.